హలో అండి, నేను మీ ధరణి. వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఫ్రెండ్స్, మనం రోజు చేసుకునే వంటల్లో ఫాస్ట్గా చేసుకునే వంట ఏది అని అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉప్మానే అండి. ఈరోజు మనం ఉప్మా ఎలా చేయాలో, ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉప్మా కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడవగానే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు నేను చూపించే ఉప్మాకి నేను కొలతలు ఎలా తీసుకుంటానంటే, 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 1 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకుంటానండి. కాదని చెప్పేసి 1.5 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ వాటర్ తీసుకున్నామంటే అది మెత్తగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రాదండి. మనకు పొడి పొడిగా రావాలంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఉప్మా చేతికి అంటుకోకుండా ఎంత పొడిగా ఉంటుందంటే చూసారు కదా మీరు, అలాగే వస్తుందండి. ఎండుమిర్చి, ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎండుమిర్చి వేసారేంటండి, పచ్చిమిర్చి కదా వేయాలి అని మీరు అడగొచ్చు. ఒకసారి మీరు ఇలా ఎండుమిర్చి వేసి ట్రై చేయండి. అప్పుడు నాతో ఒకసారి కామెంట్ చేయండి ఎట్లుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక వాటర్ వేసుకోవడమే. నేను ఇక్కడ 2 గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అందుకని చెప్పేసి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. ఇదే గ్లాస్తో నేను ఉప్మా రవ్వ తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇదే గ్లాస్తో వాటర్ తీసుకున్నా, ఇంకా ఇదే గ్లాస్తో ఉప్మా రవ్వ కూడా తీసుకున్నా. వాటర్ 2 గ్లాసులు, ఉప్మా రవ్వ 2 గ్లాసులు అండి. మీకు సాల్ట్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ని ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోయిందా లేదా మీకు తెలుస్తుంది. అప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోగానే మంచిగా మరుగుతుంటుంది. అప్పుడు అందులోకి రవ్వ వేసేయండి. రవ్వ వేసేది ఒకటేసారి గుమ్మరించకుండా చిన్నగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఒకవైపు రవ్వ వేస్తూనే ఇంకొక వైపు కలుపుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ముద్దలు ముద్దలుగా రాకుండా ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ముద్దలు ముద్దలుగా వచ్చిందంటే అది మెత్తగా అయిపోతుందండి. అంత టేస్టీగా ఉండదు. మనం పొడి పొడిగా చేసుకుందామని అనుకున్నాం కదా, అందుకని చెప్పేసి ముద్దలుగా ఉండకుండా మంచిగా నెమ్మదిగా కలపాలండి దాన్ని. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉప్మాలో వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపి పక్కన పెట్టుకుంటే ఉప్మా రెడీ అయిపోయినట్లే. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఏనండి, మంచిగా మూత పెట్టేసుకొని వదిలేయండి. 5 మినిట్స్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మర్చిపోవద్దు.